అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. నెల్లూరు జిల్లా భూగర్భ గనుల శాఖ కార్యాలయం మీద ఏసీబీ అధికారులు దాడులు చేయడం జరిగింది. ప్రస్తుతం ఆటో నగర్లో ఉన్న డిస్ట్రిక్ట్ మైన్స్ అండ్ జియాలజీ ఆఫీస్ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయం మీద ఏసీబీ అధికారులు గత 2 రోజుల నుంచి తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే ఏసీబీ డిఎస్పీ శిరీష ఆధ్వర్యంలో సుమారు ఒక 10 మంది పోలీసులు ఇక్కడంతా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో ఈ గనుల శాఖలో పెద్ద ఎత్తున నెల్లూరు జిల్లాలో వైట్ క్వార్జీ కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగింది. విదేశాలకు తీసుకుని వెళ్ళారు, ప్రభుత్వ ఖజానాకు గండిగట్టారన్న ఆరోపణలు ఉండే. అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు సైతం వైట్ క్వార్జీ గనుల వద్ద కూడా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. అయితే సుమారు 800 కోట్ల రూపాయలు వైట్ క్వార్జ్ కూడా విదేశాలకు తరలించినట్లు కూడా చెప్పడం జరిగింది. అయితే అప్పట్లో ఎన్నికల ముందు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తాము అధికారంలో వచ్చిన వెంటనే దీని మీద సమగ్ర విచారణ జరిపిస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. అయితే మొన్న జరిగిన 2 నెలల కిందట జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం, రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు భూగర్భ గనుల శాఖ కార్యాలయం మీద ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. అయితే ప్రధానంగా నెల్లూరు జిల్లాలోని ఆటో నగర్లో ఉన్న మైన్స్ అండ్ జియాలజీ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయం మీద కూడా గత 2 రోజుల నుంచి అయితే తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే పలు నెల్లూరు జిల్లాలోని ప్రధానంగా పొదలకూరు, అదేవిధంగా సైదాపురం, ఉదయగిరి తదితర ప్రాంతాలలో ఉండే గనులకు సంబంధించిన రికార్డులు మొత్తం ఏసీబీ అధికారులు కూడా స్వాధీనపరుచుకున్నట్లు మనకు తెలుస్తుంది. అయితే డిప్యూటీ డైరెక్టర్తో కూడా ఏసీబీ అధికారులు మాట్లాడడం కూడా జరిగింది. అయితే ఎక్కడ ప్రభుత్వ నిధులకు గండుగట్టారు, అదేవిధంగా కోట్ల రూపాయలు ఎక్కడ దుర్వినియోగం జరిగింది అనే దాని మీద కూడా ఏసీబీ అధికారులను పరిశీలిస్తున్నారు. గత 2 రోజుల నుంచి మాత్రము ఈ కార్యాలయంలో రికార్డులు మొత్తం క్షుణ్ణంగా పరిశీలించి కొన్ని రికార్డులను కూడా సీల్ చేయడం జరిగింది. అయితే ఈ రికార్డులు ఇంకా 2-3 రోజుల వరకు విచారించే అవకాశాలు ఉన్నాయి. కొన్ని రికార్డులు కూడా ఏసీబీ అధికారులు సీల్ చేసి వాళ్ళు కార్యాలయాన్ని కూడా తీసుకెళ్లడం జరిగింది. మొత్తం మీద గత 5-6 నెలల కిందట జరిగిన క్వార్జ్ కుంభకోణంపై ఇప్పుడు తీగలాగితే డొంకంత కదిలినట్టు రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క ఏసీబీ అధికారులకు, అదేవిధంగా సిఐడి అధికారులకు కూడా దీని మీద విచారణకు ఆదేశాలు జారీ చేసినట్లు జరుగుతుంది. అయితే మొత్తం మీద క్వార్జ్ దొంగలు ఖచ్చితంగా బయటపడిపోతారు, దొరికిపోతారని కూడా కొంతమంది ఆశాభావం వ్యక్తపరుస్తున్నారు. అయితే గనుల శాఖకు సంబంధించిన కొంతమంది అధికారులు సైతము కొంతమందితో కలిపి 100 కోట్ల రూపాయలు వైట్ క్వార్జీ విదేశాలకు తరలించారన్న ఆరోపణలు ఉన్నాయి. దీని మీద కూడా ఏసీబీ అధికారులు రికార్డు ప్రకారంగా ప్రతిదీ క్షుణ్ణంగా విచారిస్తున్నారు. అయితే గత 2 రోజుల నుంచి నెల్లూరు జిల్లాలోని ఆటో నగర్లో ఉన్న భూగర్భ గనుల శాఖ కార్యాలయంలో కూడా రికార్డులను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఏసీబీ డిఎస్పీ శిరీష ఆధ్వర్యంలో సుమారు 10 మంది ఏసీబీ అధికారులు, ఎస్ఐలు, సిఐలు మొత్తము రికార్డులను పరిశీలిస్తున్నారు. సంబంధిత అధికారులను కూడా విచారించారు. అదేవిధంగా సైదాపురము, గూడూరు ప్రాంతాల్లో ఎక్కడెక్కడ వైట్ క్వార్జీలో అవినీతి జరిగింది, అక్రమాలు ఎక్కడ జరిగాయి అనేది కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అయితే ఈ పరిశీలించిన తర్వాత ఈ నివేదికను ప్రభుత్వానికి అందజేసే అవకాశాలు అయితే ఉన్నాయి. విడుదల ప్రదీప్తో గయాజ్, ఆర్టీవీ, నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.